ఇప్పుడు మన ఆంధ్రలోనే ఆంధ్ర శవర్మలి ద్వారపూడి అది ఇది కంపారిజన్ చేయదు. ఆదియోగి వేరు ఇది వేరు. ఆదియోగి మోడల్ తో దింపారు జ్ఞానయోగి అనేది. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద విగ్రహం అనమాట. ఈ స్టాట్యూ చుట్టూరు సప్త ఋషులు బొమ్మలు అయితే పెట్టారు. వెనకాతలు చూసారా సీను. వీడియో కంటెంట్ చేద్దామని వచ్చి అందరికి ఫోటోలు తీస్తున్నాడు నుంచి. శివలింగం ఉంటది లోపల. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. టుడే అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. భీమవరం నుండి ద్వారపూడి అంటే ఆంధ్ర శవర్మల బై రోడ్ బైక్ మీద. ఎందుకంటే ఇక్కడ ద్వారపూడిలో మన ద్వారపూడిలో ఆదియోగి స్టాట్యూ ఏదైతే కోయంబత్తూరులో ఉందో సేమ్ దాని మోడలే జ్ఞానయోగి అని చెప్పి ఇక్కడ ఇనాగ్రేషన్ అయితే మొన్న చేశారు రీసెంట్ గా. నేను ఎప్పటి నుంచో కోయంబత్తూరు వెళ్దాం, అలాగే కర్ణాటకలో పెట్టిన చిలకబాలాపూర్కి వెళ్దాం అని చెప్పి రౌండప్ చేసుకున్నా, కానీ వెళ్ళకపోయాను. లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అవడం ఇలా జరిగాయి. మొత్తానికి అయితే వెళ్దాం అని చెప్పి ఉంది, కానీ వెళ్ళలేకపోయాను అక్కడికి. సో మన ఆంధ్రలో పెట్టిన తర్వాత వెళ్ళకుండా ఎలా ఉంటాను? అలాంటిది మన ఆంధ్రలో పెట్టినప్పుడు వెళ్ళాలి కదా, దగ్గర కదా మనకి ఆంధ్ర అంటే. సో వెంటనే వెయిటింగ్ త్వరగా చూసేద్దాం అని చెప్పి వెయిటింగ్ లో ఉన్నాను. లిటరల్లీ చెప్పాలంటే ఐఎమ్ ఎక్సైటెడ్. త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్పి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మోటో వ్లాగ్ ఇది. ఇక్కడ నుంచి ద్వారపూడి వెళ్ళాం, అక్కడ వ్లాగ్ మొత్తం కవర్ చేస్తాను. ఆ జ్ఞానయోగి స్టాట్యూకి సంబంధించింది. వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ముందే చెప్పేస్తున్నాను. అండ్ ఇంకా లేకుండా వెళ్ళిపోవచ్చు, మిగతా దారిలో మాట్లాడుకోవచ్చు. ఓకే, ఇదే మనల్ని ఇప్పుడు అంత దూరం తీసుకెళ్లారు రథ సార్. ఇది పల్సర్. గైస్ టైం అయితే అరౌండ్ 8 అవుతుంది. ఇంకా పొగమంచు చూడండి ఎలా ఉందో. రోడ్ అంతా పొగమంచుతో ఉంది మొత్తం. భలే ఉంది అసలు ప్లేస్ మొత్తం. పొలాలు చూడండి, మొత్తం పొగమంచు మొత్తం చుట్టేసింది రోడ్ మొత్తం. ఈ రోజున వెళ్తా దమ్ములు ఎత్తామన్న చూసావా? ఎంత మంచి కురుతుందో. దానికన్నా చెప్తాను. అరే అదవా, నేను ఎర్లీ మార్నింగ్ 8 లేస్తాను తెలుసా? 9కి లేస్తాను ఎర్లీ మార్నింగ్. ఏంటి బాబా అన్న? ఇంకోసారి ఎర్లీ మార్నింగ్ 9కి లేస్తా. ఈరోజు 5కి లేసా. అమ్మా, ఎర్లీ మార్నింగ్ 9కి లేచేవాడు ఎవడన్నా ఉన్నాడా? నేను ఉంటా. పొద్దున్నే లేగాలి 9కి. మీరు ఉన్నారు ఎందుకురా? 4-5 గంటలు ఎత్తారు పాలు బయట వేయడానికి అండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మై ఫేవరెట్ గాడ్ నందమూరి గారు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఆగివండి. నందమూరి గారు అయితే దాటివండి. ఇలా వీరవాసం, పెనుగొండ, నెక్స్ట్ సిద్ధాంతం బ్రిడ్జ్, రావులపాలెం, ఇలాగా రావులపాలెం టిఫిన్ చేస్తాము. 10 అవుతుంది మేబీ రావులపాలెం వెళ్తున్నప్పటికి. మార్కెట్ సెంటర్ అయితే క్రాస్ చేస్తున్నాం. వెల్కమ్ టు కోనసీమ. ఆర్కే టిఫిన్స్ కి అయితే వస్తామండి. ఇది ఫేమస్, రావులపాలెంలో ఫేమస్ అని విన్నాను. ఇక్కడికి అయితే టిఫిన్ చేద్దామని వచ్చాం. ఇక్కడ ఇదైతే నాకు బాగా నచ్చిందండి. మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని యూపీఐ పే చేస్తే చాలు, ఫోన్ ద్వారా టోకెన్ వచ్చేస్తుంది. బాగుంది సిస్టమ్ ఇదైతే. టిఫిన్ తీసుకోవడానికి 1/2 అవర్ అయితే పట్టింది. అసలు ఈ ఆర్కే టిఫిన్స్ లో రష్ ఉందండి. 1/2 అవర్ పైన పట్టింది మాకు, అంత రష్ ఉంది. ఇక్కడ స్పెషల్ ఆఫర్ ఏంటంటే బాగా ఫేమస్, అన్లిమిటెడ్ 99 టిఫిన్స్ అనమాట. అడిగితే ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయంట. ఆ ఐటమ్స్ తినాలండి, ఎందుకు వేస్ట్ కదా. అప్పుడు మనకు నచ్చిన ఐటమ్స్ ఉండాలి మెయిన్. అందులో మినపట్టు లేదు, ఉల్లి ఆనియన్ దోశ లేదు. ఏదో ఒక్కటైనా పెసరట్టు టైం పడుతుంది అంట, 1/2 అవర్ పైన. ఇంకెందుకు అప్పుడు తిన్నావు? గారి పొక్కట్టు తీసుకున్నా, బాగుంది. ఇప్పుడు అర్థమైంది. పానకం తీసుకుంది, మీరు పానకం తీసుకున్నాడు. ఎందుకు ఎంత ఫేమస్ ఇప్పుడు అర్థమైంది. పానకం చాలా బాగుంది టేస్ట్. అదే సగం మంది తీసుకుంటున్నారు. బాటిల్ ఖాళీ అయిపోతుంది. చాలా బాగుంది, మంచి కట్టుబాట్లు సార్. గైస్ మీరు గుర్తెట్టుకోండి, ఇప్పుడు గౌతమి నది దాటినంటే NH హైవే స్ట్రైట్ గా వెళ్ళిపోకూడదు. ఇప్పుడు రావులపాలెం సెంటర్ ఉంది కదా, సెంటర్ దాటిన స్ట్రైట్ గా వచ్చిన తర్వాత గౌతమి నది ఉంటుంది. ఇలాగా ఈ రోడ్లోకి రైట్ రోడ్లోకి వెళ్ళాలి. ద్వారపూడి వెళ్ళాలంటే మండపేట రోడ్ ఇట్లా వెళ్తే మనకి ద్వారపూడి వెళ్ళిపోవచ్చు. మీరు అలా స్ట్రైట్ వెళ్ళిపోయారు అనుకోండి, డైరెక్ట్ రాజమండ్రి వెళ్ళిపోతారు. అది గుర్తెట్టుకోండి ఎప్పుడు కూడా. NH మధ్యలో ఒక రైట్ కొట్టాలి స్లిప్. ద్వారపూడి మనకి ఆలయం దగ్గరికి వెళ్ళాలి. ఇది వచ్చి రైల్వే స్టేషన్ అనమాట. ఈ రైల్వే స్టేషన్ స్ట్రైట్ గానే మన గుడి రైల్వే స్టేషన్ దాటినట్టు ఉంటది గుడి అయితే. నేను చాలా సార్లు మా అన్నవరం వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్ వెనకాల అయ్యప్ప స్వామి గుడి అయితే చూసాను, ఎప్పుడు వెళ్ళలేదు. లేదో
ఇది ఫస్ట్ టైం రైల్వే స్టేషన్ దాటినట్టు ఉంటుంది టెంపుల్ అయితే. మనకి రోడ్డు పక్కన ఉంటుంది టెంపుల్ కూడా. టెంపుల్ అయితే నాకైతే కనబడింది ఇప్పుడే. వస్తావా? అదిగోండి ముఖం, శివుడి ముఖం. యా ఓ జనం ఎక్కువ ఉన్నారు. ఓ మై గాడ్నెస్, జనం అయితే ఎక్కువ ఉన్నారు. ఫైనల్లీ జ్ఞానయోగికి అయితే వచ్చేసాం. ఫైనల్లీ కోయంబత్తూర్ ఆదియోగి స్టాట్యూ. వావ్, ఫ్రంట్ వచ్చి నటరాజు విగ్రహం వచ్చింది, బ్యాక్ సైడ్ వచ్చి మనకి జ్ఞానయోగి స్టాట్యూ. ఫ్రంట్ నటరాజు విగ్రహం పెట్టారు ఎంట్రన్స్ లో, బ్యాక్ అయితే మనకి జ్ఞానయోగి స్టాట్యూ పెట్టారు. సైడ్కి నంది, ఇక్కడ జ్ఞానయోగి స్టాట్యూ. ఫుల్ జనం ఉన్నారనమాట, సండే కదా ఈరోజు. ఇక్కడ చుట్టూరు ఈ స్టాట్యూ చుట్టూరు సప్త ఋషులు బొమ్మలు అయితే పెట్టారు. ఇది వచ్చి వశిష్ఠ మహర్షి విగ్రహం అనమాట. అండ్ ఇక్కడ ఆత్రి మహర్షి వారు. ఇలా చుట్టూరు అయితే మహర్షుల బొమ్మలు అయితే పెట్టారు. ఇది గౌతమి మహర్షి విగ్రహం అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేది కశ్యప బ్రహ్మ మహర్షి, భరద్వాజ మహర్షి గారండి. వెనకాల మనకి వెంకటేశ్వర స్వామి గుడి కనబడుతుంది కదా, వెనకాల వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంది. ఈయన జమదగ్ని మహర్షి, విశ్వామిత్ర మహర్షి అంటే అండి ఈయన. వెనకాతలు చూసారా ఈ సీను, కృష్ణుడు అర్జునుడిది రథం. చాలా బాగుంది గుడి అయితే. ఈయన వాల్మీకి మహర్షి, కుమారస్వామి విగ్రహం. మళ్ళీ సెంటర్ ఇది తెలిసిందే కదా అందరికి, గణపతి విగ్రహం అన్నమాట. ఫైనల్లీ కోయంబత్తూర్ అన్నాను, అలాగే కర్ణాటక చిలకబలూరు అన్నాను. మొత్తానికి మన ద్వారపూడి అయితే ఇప్పుడే చూసాను. మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేను కూడా అన్నాను, చాలా బాగుంది. మామూలుగా లేదు, దొలగొడింది. తప్పురా అయ్యో మాటలు, ఫీల్ అయినట్టున్నారు. చాలా బాగా కట్టారు గుడి అంటున్నాను. చాలా బాగుంది. జనం అయితే చాలా ఎక్కువ ఉన్నారు, చాలా క్రౌడ్ ఉంది. సండే కదా ఈ రోజు, చాలా మంది ఉన్నారు. మొత్తం ఎండ అయితే మామూలుగా లేదు, కాళ్ళు కాలిపోతున్నాయి గైస్. కానీ శివుడు బొమ్మ చూసిన తర్వాత, విగ్రహం జ్ఞానయోగి విగ్రహం చూసిన తర్వాత ఏమీ లేవు. చాలా సంతోషంగా ఉంది నాకైతే. అదిరిపోయింది అసలు బొమ్మ. ఇలా లోపల జ్ఞాన మందిరంగా అయితే వెళ్తున్నాం. ట్రైన్ వెళ్తుంది, తగెళ్తున్నాయి ట్రైన్లు. ఇదే జ్ఞాన మందిరం, లోపలికి వెళ్దాం. ఇదే జ్ఞాన మందిరం స్వామి వారిది. ఇది జ్ఞాన మందిరం అండి. లోపల జ్ఞానం గట్ట చేయడానికి పీఠం ఉంటుంది. శివలింగం ఉంటుంది లోపల. చూడండి గాయస్, వీడియో కంటెంట్ చేద్దామని వచ్చి అందరికి ఫోటోలు తీస్తున్నాడు. నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఫోటోలు తీయండి అని అడుగుతున్నారు. చూడండి గాయస్, నాన్న తిప్పలాడుతున్నాడు. కింద కాళ్ళు కాలిపోతున్నాయి గాయస్. ఒక పక్కన సగం పడుతుందండి గాయస్. ఇంకొక కూర్చొని దేకలాడేస్తున్నాడు. చూడండి గాయస్, నవ్వు కూడా వస్తుంది. అంత దూరం నుంచి వచ్చి డ్రైవింగ్ చేసి పొద్దున్నే పాపం మార్నింగ్ లేచాడు గాయస్. 5ంటికి లేచాడు. మళ్ళీ ఆయన 9ంటికి అయితే మార్నింగ్ అవుతుంది, కానీ 5ంటికి లేచి మరి ఇక్కడికి వచ్చాక అందరితో ఫోటోలు తీపిస్తాడు. డ్రెస్సులు వేసుకుంటాను, ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాల మధ్య తిరిగేటువంటి
ఇప్పుడు మన ఆంధ్రలోనే ఆంధ్ర శవర్మలి ద్వారపూడి. ఓల్డ్ అయితే ఈస్ట్ గోదావరి జిల్లా అండి, ఇప్పుడైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అనమాట. ఆంధ్ర శవర్మలి ద్వారపూడి అంటారు ఈ విలేజ్ ని. ద్వారపూడి విలేజ్ లో మన ఆంధ్ర ఆదియోగి, మన తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద భారీ విగ్రహం మన ఆంధ్ర ఆదియోగి. ఆదియోగి కాదు, జ్ఞానయోగి అనమాట. ఇది కోయంబత్తూరులో ఉన్న స్టాట్యూ ఆదియోగి. ఇది ఆదియోగి కాదండి, దాని మోడలే జ్ఞానయోగి అనమాట. ఇది ఈ విగ్రహం హైట్ వచ్చి 60 ఫీట్, విడ్త్ వచ్చి 100 మీటర్స్. ఇది వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ స్టాట్యూ అనమాట, జ్ఞానయోగి స్టాట్యూ. మన తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద విగ్రహం అనమాట. మనకి ఎవరైనా ఆర్థిక పరంగా కోయంబత్తూరు వెళ్ళి ప్లాన్ అయ్యి అప్సెట్ అయిన వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ అలాగే కర్ణాటకలో పెట్టారు రీసెంట్ గా, అక్కడికి వెళ్దాం అని చెప్పుకుని మిస్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ మన జ్ఞానయోగి ఉంది, చాలా బాగుంది విగ్రహం అయితే. సేమ్ కోయంబత్తూరు యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలాగే ఉంది డిటో అయితే. కానీ ఇందులో మైనస్ ఏంటంటే లేజర్ షో లేదు. లేజర్ షో ఇంకా పెట్టలేదు, వీళ్ళు త్వరలో పెడతారంట. సో అది ఎప్పుడు పెడతారని తెలీదు. కానీ విగ్రహం అయితే చాలా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి చూడండి. అలాగే ఇది చాలా ఫేమస్ ప్లేస్ అండి. ద్వారపూడి అనేది చాలా ప్లేస్. ఇక్కడ ఆంధ్ర శబరిమల అని పేరు దీనికి. ఇప్పుడు ఆర్థిక పరంగా స్వామిమాలు వేస్తారు అయ్యప్పమాల్లో. ఆర్థిక పరంగా శబరిమల వెళ్ళని వాళ్ళు ఉంటారు, ఇక్కడే వచ్చి విడిమిళ్ళు ఇస్తారు. దీనికి పేరు వచ్చి ఆంధ్ర శబరిమల అని పేరు. నేను ఇప్పుడు చూడలేదు ఈ టెంపుల్ అయితే, ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా బాగుంది. అసలు ఎందుకు మిస్ అయిన ఇన్నాళ్ళని చెప్పి అనిపించింది నాకు. చూడండి ఈ టెంపుల్, ఇది వచ్చి వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. చాలా బాగుంది లోపల అయితే. ఇంకా చాలా ఉన్నాయి లోపల. అటు వచ్చి నంది విగ్రహం అది ఉంది, అది చూడాలి. మేమైతే చూడలేదు ప్రస్తుతానికి, చూడాలి, నెక్స్ట్ వెళ్ళాలి అక్కడికి. పొద్దున్న నుంచి ఎక్కడ సరిపోయిందండి మాకైతే. వ్లాగ్ కంటెంట్, మహర్షులి, లోపల జ్ఞాన మందిరం చాలా ఉన్నాయి ఇక్కడ చూడాల్సినవి. ద్వారపూడి అయితే మీరు కన్ఫర్మ్ గా రండి, నచ్చుతుంది మీ అందరికి. కోయంబత్తూరు మిస్ చేసుకున్న వాళ్ళకి, అలాగే కర్ణాటకలోని చిలక బాలాపూర్ మిస్ అయిన వాళ్ళు ఇదైతే చూడండి. ఇది కంపారిజన్ చేయదు. ఆదియోగి వేరు, ఇది వేరు. ఆదియోగి మోడల్ తో దింపారు జ్ఞానయోగి అనేది. సో దీనికి కంపారిజన్ లేదు. మీరు ఆర్థిక పరంగా ఎవరన్నా అంత దూరం వెళ్ళలేకున్నా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పెట్టారు, మాకు దగ్గర కదా అనుకునే వాళ్ళు ఇక్కడికి రండి. కన్ఫర్మ్ గా మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. అది ఈ జ్ఞానయోగి స్టాట్యూ కంప్లీట్ అవడానికి 13 నెలలు అయితే పట్టిందండి. 13 నెలల్లో కంప్లీట్ చేశారు జ్ఞానయోగి స్టాట్యూని. అంటే లాస్ట్ ఇయర్ జనవరి 2024 లో స్టార్ట్ చేశారు. మొత్తానికి ఈ 2025 ఫిబ్రవరికి అయితే అయిపోయింది. 2025 ఫిబ్రవరికి అయితే అయిపోయింది. మన శివరాత్రికి 26th ఇనాగ్రేషన్ అయితే చేశారు. మన 26th స్టార్ట్ చేశారు ఇనాగ్రేషన్ శివరాత్రి రోజున. మొత్తం 13 నెలల్లో కంప్లీట్ చేశారు ఈ బొమ్మ అయితే, స్టాట్యూని అయితే. చాలా ఫాస్ట్ గా చేశారని చెప్పాలి. ఇంకా మేమైతే జ్ఞానయోగికి బాయ్ చెప్పాల్సిన సమయం అయితే వస్తుందండి. అంతా బాగానే ఉంది, మొత్తం బాగుంది. ఓవరాల్ గా కోయంబత్తూరు లాగే దించారు యాజ్ ఇట్ ఈజ్. కానీ ఇక్కడ మట్టికి సమ్మర్ లో, నేను చెప్తున్నాను, సమ్మర్ లో డాన్స్ వేసేస్తారు ఒక్కొక్కరు. ఇప్పుడే మామూలుగా గెంతేస్తున్నారు అసలు ఉంచోలేక. కాళ్ళు అలా మండిపోతున్నాయి, కాళ్ళు చాలా దారుణంగా ఉంది. మ్యాట్లు అని వేస్తే బాగుండేది, మ్యాట్లు కానీ ఏమీ వేయలేదు. అదొకటే మ్యాట్లు వేస్తే బాగుంటుంది. డెవలప్మెంట్ చేసుకోవాలి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు కదా, మరి ఏమవుతుందో. మీ ఇక్కడతో వ్లాగ్ అయితే అయిపోతుందండి. మీకు వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సర్ప్రైజ్. ఏంట్రా సర్ప్రైజా? మళ్ళీ ఇంకోసారి కాదు, అది సర్ప్రైజ్. లైక్ షేర్ చెప్పు. లైక్ అండ్ షేర్ అండ్ సర్ప్రైజ్ చేయండి. అర్థమైంది కదా మా వాడిని. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.